హరి ఓం. హరి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసవంతః అసాస్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాతు. సింధూరారుణ విగ్రహాన్ త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతు తారానాయక శేఖరాన్ స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యావళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరాం అంబికాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసత్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనాం అళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేతంబికాం. హ్రీంకారాసనగర్భితానలశిఖా సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీ వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ శ్రీచక్రసంచారిణీ. మనం దుర్వాస మహాముని కృత శ్రీదేవి మహిమ్నా స్తోత్రం అధ్యయనం చేస్తున్నాం. ఇందులో చివరిగా వచ్చాము బాలామంత్రంలో చివరి బీజాక్షరం సౌహం అనేటువంటి బీజాక్షరాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం.
ఇందులో ఇది 10వ శ్లోకం. ఈ 10వ శ్లోకము, 11వ శ్లోకము, 12వ శ్లోకము, ఈ 3 శ్లోకాలు సౌహుం అనే బీజాక్షరాన్ని వర్ణిస్తున్నాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ బీజాక్షరము మిగిలిన తక్కిన బీజాక్షరముల కన్నా చాలా గొప్పది, మహిమ కలిగినటువంటి అసలు ముఖ్యమైనటువంటి బీజాక్షరం. ఇదే ఆధారం. పైన 2 అక్షరాలకు కూడా ఆధారం ఇదే. అంత గొప్ప శక్తివంతమైనది ఇది. 3 శ్లోకాలలో 3 విశేషాలతోటి వస్తూ ఉన్నది ఇది. దీనిలో మొట్టమొదట చెప్పేటువంటిది ఏమిటనంటే పరాశక్తి. అమ్మవారు ఈ బియ్యము పరాశక్తి. ఈ పరాశక్తి అనేటువంటి అమ్మవారిని ఇక్కడ శివే అనే సంబోధనతోటి మొదలు పెడుతున్నాడు. హే శివే అని మొదలు పెడుతున్నాడు. శివే అంటే మంగళ స్వరూపిణి అని అర్థం. ఇందులో సర్వం సర్వత ఏవ సర్గ సమయే, సర్వం సర్వత ఏవ సర్గ సమయే కార్యేంద్రియాణ్యంతరాత్ తద్దివ్య హృషీకర్మభిరియం సంవ్యస్తువానా పరా వాగర్ధవ్యవహారకారణతమశక్తి తను వాగర్ధవ్యవహారకారణతను శక్తి జగద్వ్యాపిని యద్బీజాత్మకతాంగత తవ శివే తన్నౌమి బీజం పరం. తత్ నౌమి బీజం పరం. ఆ బీజాక్షరమునకు అహం నౌమి, నేను నౌమి నమస్కరించుతున్నాను. ఇక్కడ బీజాక్షరమునకు నమస్కరించుతున్నాను అన్నాడు. బీజాక్షరము అని అంటే అర్థం ఏమిటనమాట? ఆ పరాశక్తికి నమస్కరించున్నాను, లేకపోతే ఆ మంగళస్వరూపిణికి. అనగా ఆ దేవత, ఆ మంగళస్వరూపిణి ఇక్కడ ఏ బీజాక్షరంతో స్థిరమై ఉన్నది అంటే సౌహుం అనేటువంటి బీజాక్షరంతో స్థిరమై ఉన్నది. ఆ బీజాక్షరానికి నమస్కారం చేస్తున్నాను అని చెబుతూ ఇందులో చెప్పేటువంటి విశేషములు ఏంటంటే మొట్టమొదట్లోనే సర్గ సమయే సర్వత ఏవా, ఇది ప్రధానమైనటువంటిది. సర్గ అంటే సృష్టి అని అర్థం అనమాట. ఆ సృష్టి సమయంలో, సృష్టి అంటే చరాచర జగత్తు అంతా సృష్టింపబడుతూ ఉంటుంది. చర అచర అంటే స్థావర జంగమాలు సృష్టింపబడుతూ ఉంటాయి. ఈ సృష్టింపబడుతున్నప్పుడు అన్యోన్యాశ్రయము లేకుండా, ఇదే మనకు దీనిలో కూడా వచ్చిందని కూడా చెప్పుకున్నాం. అదేలోనంటే బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా. అనగా ఏమిటో అంత క్రితం అంతా సృష్టి అంతా లోపలికి పోతుంది, తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చేటప్పుడు ఒకదానికి ఆశ్రయం లేకుండా దేనికి దానికే అని అర్థం అనమాట. జంతువులు జంతువులే, పక్షులకి పక్షులే, వృక్షాలకు వృక్షాలే, మళ్ళీ వాటిల్లో భేదాలు ఉంటాయి. వాటి భేదాలే. అంతక్రితం యథారూపేణ తథా రూపేణ ప్రభవతి. అంతక్రితం యథా ఏ రూపంతో అయితే ఉన్నాయో సృష్టి అంతా తథా రూపేణ భవతి, ఆ రూపంతో వస్తూ ఉంటాయి. అన్యోన్యాశ్రయం ఉండదు. ఇదే మనకు దీనిలో కూడా మనకు ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో కూడా వచ్చింది అక్కడ. కాబట్టి ఇవన్నీ సర్వం అన్నాడు. ఈ సర్వశబ్దము విశేషం ఏమిటంటే ఈ మామూలుగా నపుంసకంలో లింగంలోనే ఉన్నది, తర్వాత పుల్లింగంలోనే ఉన్నది సర్వం. ఈ సర్వశబ్దం అందుకనే సర్వం అని వేశాడు. ఈ సర్వం అనేటువంటిది ఏమిటంటే ప్రతి జడ చేతన, జడ వస్తువులు చేతన వస్తువులు. జడ వస్తువులు అంటే ఏమిటి? ఈ కొండలు ఇటువంటివన్నీ. చేతనం అనేటువంటిది ఈ ప్రాణులు. అనగా సర్వం అంటే జడాలు చేతనాలు, ఈ రెంటి యందు, ఈ వస్తువుల యందును కూడా ఆ సౌహం అనేటువంటి ఈ బీజాక్షరం అనగా అమ్మవారు సంవ్యస్రువాన వ్యాపించి ఉన్నది. అది చెబుతున్నది. అమ్మవారు వ్యాపించి ఉన్నది, ఆ పరాశక్తి వ్యాపించి ఉన్నది. ఆ పరాశక్తి సంకేతమే ఇందులో చెబుతున్నటువంటి సౌహం. ఇది చెబుతూ ఇక తర్వాత విషయం కూడా ఇంకా విశేషం చెబుతున్నాడు. తదనంతరము ఇంకా విశేషము, మరి ప్రాణులు సృష్టింపబడ్డాయి కదా. ప్రాణి అనేటప్పటికల్లా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ప్రతి జీవికి, ప్రతి జంతువు కూడా
కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. మనకి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఉన్నాయి. ఈ శరీరానికి ఇవి ఎలా ఉండాలంటే సంఘాత రూపంలో, దానికి ఆ శరీరానికి ఈ జ్ఞానేంద్రియానికి అంత టచ్ అయి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి వాగ్భవ కూటం ఉందనుకోండి. వాగ్భవ కూటం అనేటువంటిదంతా శిరస్సు. ఈ శిరస్సులో పెట్టాడు జ్ఞానేంద్రియాలు. కళ్ళు తీసుకెళ్ళి కాళ్ళల్లోనూ పొట్టలోనూ, చెవులు తీసుకెళ్ళి చేతుల్లోనూ ఎక్కడో పెట్టాల. ఇదే ఇక్కడ దీనిలో అసలు విశేషం. ఈ సృష్టిలో గొప్ప విశేషం తెలుసు, వాగ్భవ కూటం అనేది. అందుకని ఈ శిరస్సుకే జ్ఞానేంద్రియాలు పెట్టాడు. ఎంత విశేషం! ఈ విచిత్రంగా ఎంత గొప్ప విశేషంగా సైన్స్ చూసుకోండి, ఎంత ఆ పరమాత్మ యొక్క సైన్స్ ఎలా ఉందో. ఆ జ్ఞానేంద్రియాలు అలానే పెట్టాడు. ఇకపోతే కాళ్ళు చేతులు అనేటువంటి ఈ కర్మ చేస్తుంటాయి కదా, ఈ పనులు, ఇవి వాటికి ఎలా పెట్టాడో చూడండి. ఇవి ఎట్లా అమరిక చెయ్యాలనో అలా. ఒక యంత్రాన్ని సృష్టి చేయాలనుకోండి, లేదా ఒక యంత్రాన్ని బిగించాలనుకోండి, ఏ నట్టు ఎక్కడ బిగించాలి, ఎక్కడ ఏమి పెట్టాలి అనేటువంటి ఆ విశేషం అంతా ఇంజనీర్కి తెలుస్తుంది. దాని ప్రకారంగా అంతా సిద్ధం చేస్తే బాగుందండి, ఇది ఈ యంత్రము ఇది అని అనుకుంటాం. అట్లనే ఆ పరాశక్తి ఈ ప్రాణుల్ని ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల యొక్క సంఘాత రూప శరీరము ఇది. జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ఉన్నటువంటి సంఘాత కలిసినటువంటిది ఈ శరీరము. ఈ శరీరములో ఆ సౌహం, ఆ బీజం సంయస్నువాన. మరలా ఇక్కడ సంయస్నువాన అనేది అన్వయం చేసుకోవాలి, వ్యాపించి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి బీజాక్షరము సౌహం. అది ఆ సౌహం అనేటువంటి బీజాక్షరమే అమ్మవారు మంగళస్వరూపిణి శివే, లేకపోతే పరాశక్తి, లేకపోతే మంగళస్వరూపిణి ఇది అని చెప్పి ఇక రెండో విశేషం, గొప్ప విశేషంలోకి వస్తున్నాడు. అసలు వాగర్ధ వ్యవహార కారణ తనుహు. తనుహు అంటే శరీరం. ఈ శరీరం ఏంటయ్యా, ఎందుకున్నది అని అంటే వాగర్ధ వ్యవహారం అనేటప్పటికి వెంటనే మనకి ఏం గుర్తుకొస్తుంది? ఆ శ్లోకం గుర్తుకొస్తుంది, కాళిదాసు గారి శ్లోకం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అక్కడ గుర్తుకొస్తుంది. ఆ పార్వతీ పరమేశ్వరులు వాగర్ధములు. వాక్కు అర్థం. అక్కడ వాక్కు ఉందంటే దాని వెంట అర్థం ఉంటుంది. పార్వతీ ఉన్నదంటే పరమేశ్వరుడు పక్కనే ఉంటాడు. పార్వతి లేకుండా పరమేశ్వరుడు ఉంటాడు. వాక్కు లేకుండా అర్థం ఉండదు. ఇదే తెలుసుకోవండి అని చెబుతున్నారు. ఇదే లలితా రహస్య సహస్రనామముల యొక్క సారం. మొట్టమొదటి కాళిదాసు మహాకవి గారు ఆ లలితా రహస్య సహస్రనామముల యొక్క సారాన్ని తీసుకొచ్చి రఘువంశంలో మొట్టమొదట పెట్టాడు. మొట్టమొదటి ఇది అర్థం చేసుకోండి అని చెప్పాడు. వాక్ అర్థములు అని. ఈ వాక్కుకు ఒక అర్థం ఉండాలి. అంటే ఒక వాక్కు ఉన్నచిందనుకోండి, అది కొన్ని అక్షరముల యొక్క సముదాయం. ఆ సముదాయం అనేటువంటి దాన్ని ఎలా పలకాలి, దాని యొక్క అర్థం ఏమిటి అనేటువంటి తెలుసుకుంటే ఆ వస్తువు వస్తుంది. సాగరము అనే మాట ఉందనుకో, సముద్రము ఇంకొకటి, లేక జలము ఉంది, నీళ్లు, లేకపోతే ఇట్లా ఈ విధంగా ఆ వస్తువును సూచిస్తుంది. దానికి సంబంధం ఉంటుంది. వాక్కుకి అర్థానికి సంబంధం ఉంటుంది. ఇలా వాగర్ధముల యొక్క వ్యవహారములలో అమ్మవారు మంగళస్వరూపిణి ఉన్నది అని అర్థం. కాబట్టి మనం వాగర్ధములను ప్రతిరోజు ఈ సమయంలో సేవిస్తున్నాం అంటే అర్థము అమ్మవారిని సేవిస్తున్నాము అని అర్థం. అది ఇందులో గొప్ప విశేషం అది. అలా చెబుతూ ఇంకా వాగర్ధముల యొక్క ప్రవృత్తికి అనగా అర్థం అంటే ఇవి ప్రవృత్తి, వాటి యొక్క కర్మ అంటే క్రియలు ఎలా చేయాలో, ఎలా జరుగుతాయో అవన్నీ వాటిలో వ్యాపించి ఉన్నది అని అర్థం. చివరికి వాగర్ధములలో అమ్మవారు ఉన్నది అని అర్థం.
పార్వతీ పరమేశ్వరులు అనమాట వాగర్ధములు అంటే అని చెబుతూ ఇక మూడో విశేషం చెబుతున్నారు. ఇప్పుడు రెండు చెప్పారు, సర్గ సమయం ఒకటి, వాగర్ధములు రెండు వచ్చినాయి. మూడో విశేషము జగద్వ్యాపిని. జగత్ వ్యాపిని. జగత్ అంటేనే జాయతే గచ్చతి ఇది జగత్. జాయతే అంటే పుడుతుంటుంది, గచ్చతి వెళుతూ ఉంటుంది. అనగా పుట్టినటువంటి దాన్ని నిలబట్టలేదని. గచ్చతి అంటే నడుస్తూ ఉన్నది, వెళ్ళిపోతూ ఉన్నది. అనగా జనన మరణ చక్రమే ఈ జగత్తు. అన్నీ అంతే కదా కనపడుతున్నాయి. చెట్లు ఏమిటి, అన్నీ ఏమిటి, అవి ఏమిటి, అన్నీ అట్లనే కనపడుతున్నాయి, పుడుతున్నాయి, పోతూనే ఉన్నాయి ఇవి ఈ జగత్తంతా. అలానే ప్రాణులు కూడా. కాబట్టి ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది జగత్తులో. ఈ జగత్తులో వ్యాపించి ఉన్నది అమ్మవారు. ఇదిగో ఇక్కడ ఉన్నాను, అక్కడ లేను అనేటువంటి సమస్య లేదు. అందుకని గీతలో సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. ఆ పరమేశ్వరుడు సర్వేషు అన్నిటి యందు, అన్నిటి యందు అంటే స్థావర జంగములు అన్నిటి యందు కూడా సమముగా తిష్టంతం కూర్చొని ఉన్నాడు. అనగా ఉన్నాడు అని అర్థం అన్నమాట. వాటిల్లో అన్నిట్లోనూ ఉన్నాడు. అందుకనే 10వ అధ్యాయం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో చెబుతాడు కొన్ని ఉదాహరణలు. కొండలలో ఉన్నాను నేను, నదుల్లో ఉన్నాను, సముద్రంలో ఉన్నాను, చెట్లు ఉన్నాయి, కొన్ని చెట్లు, ఆ చెట్లు చెప్పాడు, వాటిల్లో ఉన్నాను, రాజుల్లో ఉన్నాను అంటే మనుషులు, దేవతల్లో ఉన్నాను. అట్లా 10వ అధ్యాయంలో, గీతలో 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆ 10వ అధ్యాయం ఒక ఉదాహరణగా తీసుకోవాలన్నమాట. అనగా జగద్వ్యాపిని, జగత్తంతటా వ్యాపించి ఉన్నాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా కొన్ని చెప్పాడు అక్కడ. కాబట్టి జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. ఈ జగత్తులో ఎలా ఏర్పడుతున్నది జగత్ అంటే కార్యకారణములు. ఈ జగత్తు ఏర్పడాలంటే కార్యకారణములు. కార్యము కారణము. కార్యము కుండ ఉన్నది, కారణము మట్టి ఉంది. ఈ రెండు ఉన్నాయి అక్కడ. కుండ అక్కడ ఉన్నది, మట్టి ఉన్నది. మూడో మనిషి కర్త కావాలి వాటిని తయారు చేయడానికి, కుండల్ని. ఆ తయారు చేయడానికి ఎవరు? కులాలుడు. అనగా కర్త ఎవరు? ఆ పరమాత్మ. ఆ ఉపాదానం ఉన్నది మట్టి అంటే త్రిగుణాలు. ఆ త్రిగుణములతోటి ఈ జగత్తంతా నిర్మించాడు. ఇది పోలిక. ఆ నిర్మించాడంటే ఏంటి? త్రిగుణాలతో నిర్మించాడంటే ఈ వస్తువులన్నీ కూడా త్రిగుణాత్మకము, అది అర్థం. ఈ జగత్తంతా త్రిగుణాత్మకము. ఇది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్తును నిర్మించాడు. దానికి మనకు ఉదాహరణగా కుండ, మట్టి, కులాలుడు 3 చెబుతుంటాం. అది అలా అమ్మవారు కార్యకారణములు, కర్తృత్వము ఇవన్నీ కూడా అమ్మవారే. అట్లనే 3 విశేషాలు కూడా ఉన్నాయి. జ్ఞేయము, జ్ఞానము, జ్ఞాతృత్వము. అంటే తెలుసుకునేటువంటి వాడు ఉంటాడు. అలానే తెలుసుకోదగినటువంటిది, తెలియబడునటువంటిది, ప్రతిదీ అన్నిటిని కూడా త్రితయము ఈ జగత్తులో ఉన్నాయి. ఈ జగత్తులో అన్నీ త్రితయము. 3 మొట్టమొదటి త్రిపుర అని వచ్చింది చూశారు, అది. ఆ త్రిపురతోటి ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఆ త్రిపురతోటి ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది అని జగద్వ్యాపిని, అంతటా సౌహుం అనే బీజాక్షరము వ్యాపించి ఉన్నది. ఇకపోతే 4వ విశేషం యద్బీజాత్మకతం. యద్బీజాత్మకతం. యత్ ఏ బీజ ఆత్మకతం. ఏ బీజమైతే చెప్పుకుంటున్నావో సౌహం అనేటువంటి ఆ బీజం యొక్క ఆత్మ ఏమిటంటే సకారము స్ రాస్తాం. స్ రాసిన తర్వాత ఔ రాస్తాం. ఔ రాయాలి, అచ్చుల్లో ఔ రాయాలి. ఆ రాసిన తర్వాత 2 సున్నాలుంటే విసర్గ పెట్టాలి. ఆ విసర్గ పెట్టిన తర్వాత దాని పక్కనే ఒక 0 పెట్టాలి. ఇప్పుడు ఈ విసర్గ 2 సున్నాలు, ఆ 1 0, మొత్తం 3 సున్నాలు.
అనగా బిందుత్రయముతో కూడినటువంటిది ఈ సౌ. చివరిన సున్నాని మకారం పలుకుతాం. ఇది సౌ అని, తర్వాత విసర్గలు పలకాలి, తర్వాత మకారం పలకాలి. మకారం అంటే బిందువు పలకాలి. అప్పుడు ఆ బీజాక్షరం పలికిన వాళ్ళం అవుతాం. అంటే చివరిన మకారం బిందువు ఉందని చూశారు, దాన్ని ఏమంటారు? నాదము అంటారు. మనకు ఇందులో మనకు లలితలో కూడా వచ్చిందనమాట. నాదం లేకుండా బీజాక్షరం ఉండదు. బీజాక్షరం అంటే అది అర్థం. మొత్తం కా అన్నాం అనుకోండి, అది మామూలు అక్షరం. దాని పక్కన నాదం చేరిస్తేనే అప్పుడు ఓ అనున్నది. దాని పక్క మకారం నాదం చేరిస్తేనే అది ఓంకారం, పరమాత్మ స్వరూపం. అది నాదం చేరాలి కాబట్టి నాదం చేర్చాం. అప్పుడు సౌహుం. ఇక్కడ జాగ్రత్త పలికేటప్పుడు కూడా ఆ సౌహుం దగ్గర దంతాలు కలవకూడదు. మకారం దగ్గరకు వచ్చేటప్పుడు దంతం టచ్ కాకూడదు. ఆ తర్వాత ఈ టెక్నిక్ దీనిలో విశేషము, ఈ మంత్ర ఉపదేశం చేసేటువంటి వాళ్ళకి చెప్తారు దానిలో ఉండేటువంటి ఎట్లా పలకాలో ఏముంటుందని అట్లా అని. ఇప్పుడు యద్బీజాత్మకతం ఆ సౌహుం అనేటువంటి ఈ బీజము యొక్క ఆత్మ ఎవరు అనంటే ఆ మంగళస్వరూపిణి, ఆ అమ్మవారు. ఆ అమ్మవారు ఉన్నారే, సో ఆ బీజాత్మకతం ఆమెను గత పొందినటువంటి వాళ్ళు ఉన్నారే, ఎవరైతే ఉన్నారో ఆ సౌహం అనేటువంటి బీజాక్షరాన్ని, ఆ బీజాక్షరంలో ఉన్న అమ్మవారిని ఎవరైతే పొందారో ఆ బీజాక్షరమునకు పరం బీజం, ఆ బీజాక్షరానికే పర అనేటువంటి నామము. అసలు పర అంటేనే పరమాత్మ, పరాశక్తి అని అర్థం. పర అనేదానికి అర్థం ఇక్కడ పరాశక్తి. ఆ బీజాక్షరములో ఉన్నటువంటి గత పొందినటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో, అనగా ఆ శక్తి ఎవరు? పరాశక్తి, మంగళస్వరూపిణి, శివే అయినటువంటి అమ్మవారికి అహం నవమి, అహం నేను నవమి నమస్కరించుతున్నాను అది చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ బీజాక్షరము, మూడో బీజాక్షరములో చెప్పేటువంటిది ఏమిటి అంశాలు అనంటే, చరాచర జగత్తును సృష్టించడం. ఆ సృష్టించిన జగత్తులో ప్రాణులకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియముల సంఘాతం. అలా ఇంకా విశేషం ఏమిటి? వాగర్థ వ్యవహారముల యొక్క శబ్దార్థ ప్రవృత్తికి కారణం అంటే వాక్కు ఏర్పడుతున్నది, దానికి అర్థం ఉన్నది. దీనికి కారణం ఎవరు అనంటే అమ్మవారు. ఒక వాక్కు రావాలనుకోండి, వాక్ అంటే పదము, ఆ పదం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఇది లలితలో వచ్చినాయి కదా, పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి చతుర్విధమైనటువంటి ఈ వాగ్రూపములు ఉన్నాయి చూశారు, అవి ఎవరు అనంటే అమ్మవారు. అందుకని అమ్మవారికి పరానామము, పశ్యంతి వరుసగా 4 చెప్పుకుంటూ వచ్చారు. ఈ పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటువంటి 4 స్టేజెస్, 4 స్థాయిలలో వాక్కు మన ముఖ కమలము నుండి బయటికి వస్తుంది. ఆ వచ్చినటువంటి దానికి అర్థం ఉంటుంది. ఇది ఎవరు కల్పిస్తున్నారు? దీనిలో ఉన్న శక్తి ఎవరు? ఈ ప్రవృత్తి ఎవరు? అమ్మవారు. ఇప్పుడు మనం చెబుతుంటారనుకోండి, చక్కగా ఏదో ఉపన్యాసం చెబుతున్నారు అనుకుందాం. ఏది? ఒక పరమాత్మ తత్వం గురించి చెబుతున్నారు అనుకుందాం. దానిలో కొన్ని వాక్యాలు వస్తున్నాయి, వచనాలు వస్తున్నాయి, పరమాత్మ తత్వం తెలుస్తున్నది మనకి. అనగా తెలుస్తున్నది అంటే వాక్కుల యొక్క అర్థం తెలుస్తూ ఉన్నది. ఆ వాక్కులు ఆ శరీరంలో నుంచి వస్తున్నాయి, ఆ అర్థం మనకు కలుగుతున్నది అనంటే, ఇక్కడ
ఎవరు ఉన్నారు అని అంటే పరాశక్తి కలిగి ఉన్నది. పరాశక్తి మహిమ ఇది ఆయన చెబుతున్నాడు. నేను చెబుతున్నానని అనుకోడు. లోపల నుంచి పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపములలో అమ్మవారు వాక్ రూపములలో బయటికి వస్తూ ఉన్నది. ఆ వస్తున్నటువంటి ఆ ధ్వని ఆ కూర్చున్నటువంటి వాళ్ళ యొక్క శ్రవణేంద్రియమును తాకి వాళ్ళల్లో మనోబుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉన్నది. అది ఇందులో ఉన్నది. ఇంతటి శక్తి అన్నమాట ఇది. ఇక్కడ వాగర్థముల యొక్క ప్రవృత్తి అని అంటే అది అంత ఇది. ఇదంతా ఎవరు? పరాశక్తి అని చెబుతున్నారు అమ్మవారు. అట్లనే అమ్మవారు ఇంకొక మూడో అంశంలో జగద్వ్యాపిని, జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అంటాను వీళ్ళే. ఒక చోట ఉన్నది ఒక చోట లేదు అంటాను వీళ్ళు. జగత్తంతటా ఉన్నది అనగా ఈ జగత్తంతా ఉన్నది అని అంటే కార్యకారణములు అని చెప్పుకున్నాం కదా. జగత్తులో ప్రతి వస్తువు కూడా కార్యకారణములు కర్త ఉంటారు. అట్లా అటువంటి ఇంతటి శక్తి కలిగినటువంటి సంకేతం ఉన్నది అమ్మవారికి. ఒక సంకేతం. అమ్మవారు పరమేశ్వరి. ఆమెకి సంకేతము ఏమిటంటే సౌహం అనేటువంటి సంకేతం. అటువంటి సంకేతానికి అహం నవమి, నేను నమస్కరించుచున్నాను అని చెప్పాడు. ఇది 3 బీజాక్షరాలు. అవే సౌహం అనే 3 బీజాక్షరాలు చివరిలో వస్తాయి. బాలామంత్రంలో 3 బీజాక్షరాలు, అవే 3 బీజాక్షరాలు వస్తాయి. ఇక మరలా సౌహం అనేటువంటి ఈ బీజాక్షరానికి ఇంకా విశేషాలు చెబుతున్నాడు 11వ శ్లోకంలో. 11లో ఏం చెబుతున్నారు? దీనిలో పునరపి పునః అపి, మరలా కూడా పరాబీజ స్మరణం. పరాబీజము అమ్మవారి యొక్క పరాశక్తి బీజం ఏదైతే ఉన్నదో దాన్ని స్మరిస్తున్నాము ఈ శ్లోకం ద్వారా. ఏమిటి శ్లోకం అంటే ఇది? అగ్నిందుద్యోని ప్రభంజనధర నీరాంతరస్థాయిని. అగ్నిందుద్యోని ప్రభంజనధర నీరాంతరస్థాయిని శక్తి బ్రహ్మ హరీశ వాసవముఖ మత్యాసురాత్మస్థిత సృష్టస్థావర జంగమస్థిత మహాచైతన్య రూపాచ యా యద్బీజస్మరణేన సైవ భవతి ప్రాదుర్భవత్యంబికే. ప్రాదుర్భవత్యంబికే, ప్రాదుర్భవతి అంబికే. అంత క్రితం శ్లోకంలో శివే అని మాట చెప్పారు. శివే ఎక్కడది? లలితలో వచ్చింది శివే. అలానే ఇక్కడ లలితలో అంబిక వచ్చింది. అంటే ఏమిటనమాట? లలిత రహస్య శాస్త్రముల యొక్క సారం దాని యొక్క అంత క్రితం వాళ్ళందరికీ తెలుసు. అంటే వ్యాసుల వారు చెప్పినటువంటి లలిత సహస్రనామాలు అందరికీ తెలుసు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి దానిలో నుంచి ఈ మంత్రరాజాన్ని బయట తీశారు, బాలమంత్రాన్ని. అది చెబుతున్న పరదేవతకి ఏం చెబుతున్నాడంటే విశేషం. అగ్నిందు, ఇది విశేషం. మొట్టమొదట ఎలా చెబుతున్నాడు చూడండి. అగ్ని ఇందు, అగ్ని ఇందు జుమణి ప్రభంజన ధర నీర అంతర స్థాయిని. స్థాయిని అంటే స్థిరముగా ఉన్నది. ఆ స్థాయిల్లో అంటే వాటిలో స్థిరంగా ఉన్నది. ఏమిటంటే అగ్ని, అగ్ని తెలిసిందే. ఇందు, ఇందు అంటే అర్థము చంద్రుడు. ద్యుమణి, ద్యుమణి అంటే సూర్యుడు. అంటే ద్యు అంటే ఆకాశం, ఆకాశమున మణి, ఆకాశంలో ఉన్న మణి ఎవరంటే సూర్యుడు. ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయండి, చిన్న చిన్న మణులు అవి. కానీ అసలు మణి ఉన్నదండి. మణి అంటే బాగా ప్రకాశవంతమైనటువంటిది. అందువలన ఆయనకు సూర్యుడికి జుమణి అని పేరు. అట్లా అనమాట. ఇప్పుడు వరుసగా అగ్ని, చంద్రుడు, ద్యుమణి. ద్యుమణి అంటే సూర్యుడు, ముగ్గురు వచ్చారు. ప్రభంజన, ప్రభంజన అంటే ఎవరు? వాయువు. ధర భూమి, నీర నీళ్ళు, అంతర వాటిల్లో స్థాయిని ఉన్నది. అంటే ఎన్ని వచ్చినాయి అనమాట దీనిలో? 3, 2, 5, 1, 6 వచ్చినాయి. ఎంతైనా ఇక 3,
అంటే అగ్ని, ఇందు, జుమణి 3, ప్రభంజన 4, ధర 5, నీరు 6. ఈ 6 ఉన్నది నేను చెబుతున్నాను. అగ్ని, ఇందు, జుమణి ఈ 6 మన కంటికి కనపడుతుంటాయి. పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలలో 5 భూతాలలో కంటికి కనపడకుండా ఉండే 2, అవి ఆకాశము, వాయువు. మిగిలినవి కంటికి కనపడుతుంటాయి. అంటే అగ్ని, భూమి, నీళ్లు ఈ 3 కంటికి కనపడుతూనే ఉంటుంటాయి. ఆ 3. ఇకపోతే అగ్ని, ఇందు, జుమణి ఇక్కడ ఏం చెబుతున్నారని అంటే 6 చెబుతున్నాడు. ఎట్లయితే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే పంచభూతాలు 5 పంచభూతాలలోనూ సూర్యచంద్రులలోనూ 5 నుండి 7 మొత్తం వీటిల్లో ఉన్నాడు అని అర్థం చేసుకోవాలి. ఉన్నది అని పంచభూతములలో ఉన్నది అని అర్థం. చివరికి అని అర్థం ఏమిటి? వీటిలో పంచభూతములలో ఉన్నది అని అర్థం చెబుతున్నది. రవి, ఇందు, అగ్ని పంచభూతాలు 5, రవి, ఇందు, అగ్ని ఒక 3, మళ్ళీ అగ్నిని మళ్ళీ దానిలో తీసుకుంటే అప్పుడు 8 అవుతాయి. సరే, ఏమైనా సరే వీటిల్లో అమ్మవారు అంబిక ఉన్నది అని చెబుతున్నాడు. పంచభూతాల్లో ఉన్నది ఎట్లా చెప్పండి అని అంటే ఉపనిషత్తులో ఏం చెప్పాడు? ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి పంచభూతాలు? పరా నుంచి వచ్చినాయి. పరా ఏంటి? ఆత్మన, పరమాత్మ. మనకు తైతీర్యం చెప్పింది. అందుకని తైతీర్యంలో చెప్పినటువంటి ఈ ప్రధానమైనటువంటి మంత్రం చాలా ముఖ్యమైనది. ఆత్మన ఆకాశ సంభూత, అది చాలా ముఖ్యమైనటువంటి. ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మన అంటే పరమాత్మ నుంచి, ఆకాశ సంభూత ఆకాశాత్ ఆకాశము నుండి, వాయు వాయో వాయు నుండి, అగ్ని అగ్నే అగ్ని నుండి, ఆపహ అంటే నీళ్ళు, ఆపహ పృథివీ. ఇట్లా వరుసగా 5 పంచభూతాలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆత్మ నుంచి. ఆత్మ అంటే పరమాత్మ నుంచి, పరా నుంచి వచ్చినాయి. ఈ పరా నుంచి వచ్చినటువంటి 5 పంచభూతాలు వచ్చినాయి అని దానిలో చెప్పారు. ఈ పంచభూతాలు వచ్చినవి. ఇక తర్వాత మిగిలిన మరి సూర్యచంద్రులు అంటే వీళ్ళందరి అని అంటే పంచభూతాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సూర్యచంద్రులు తర్వాత వాళ్ళ నుంచి అన్నీ వచ్చేస్తాయి. ఆ ఆకాశము సృష్టింపబడ్డప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి వాటి అన్నీ కూడా వచ్చేసింది. అలా మొత్తం జగత్తంతా కూడా ఆ పరా నుంచి సృష్టింపబడినటువంటిది. కాబట్టి ఇంతటి శక్తి ఉన్నది అంబికకు. అంబికకు అమ్మ అనేటువంటి అక్షరమే విష్ణు స్వరూపం, పరమాత్మ స్వరూపం, అది బీజాక్షరం. అంబిక అనే దానిలో అమ్మ అనేటువంటిది. అందుకని అంబిక అనే మాట వేశాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇక్కడ పంచభూతములు అన్నిటికీ అమ్మవారే మూల కారణము, అమ్మవారి వలననే సృష్టింపబడుతూ ఉన్నాయి. ఇవి మనకు కంటికి కనపడుతుందని చెప్పాడు. తర్వాత ఇక 2వ అంశం చెబుతున్నాడు. ఏమిటంటే 2వ అంశము, శక్తి బ్రహ్మ హరీశ వాసవ ముఖ మత్యాసురాత్మస్థిత. బ్రహ్మ, హరి, ఈశ, వాసవముఖ, అమర్త్య, అసుర, ఆత్మస్థిత. ఈ పదం ఇలా అర్థం చేసుకోవాలి, విడదీసుకోవాలి. ముందు బ్రహ్మ అంటే తెలిసిందే, అందరికన్నా తెలిసినవాడు వీడే. అందరికన్నా ముందు నెంబర్ 1 ముందు వీడే కూర్చుంటాడు చిత్రంలో బ్రహ్మగారు. వీడిని వెంటనే పట్టుకుంటాం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు గారు, హరి విష్ణువు, ఈశ ఈశానుడు, 3 వచ్చారు ఇప్పుడు. వాసవ ఇంద్రుడు, ముఖ అంటే వాసవ ముఖ అంటే ఇంద్రాది దేవతలు, అది అర్థం. ముఖ ఇంద్రాది దేవతలు. అక్కడ అకార ప్లస్లేష పెట్టాల్సిన ప్రింట్లో వేయలేవాడు. అమర్త్య, అమర్త్య అని అంటే మానవులు కాని వాళ్ళు, మృతి లేనటువంటి వాళ్ళు దేవతలు.
వాసవముఖ అంటే ఇక్కడ అసలు అర్థం ఎందుకు చెప్పుకోవాలంటే ఇంద్రాది దేవతలు అంటే అష్టదిక్పాలకులు. అసలు ఇక్కడ అర్థం వాసవముఖ అంటే అష్టదిక్పాలకులు. అమర్త్య అంటేనేమో దేవతలు. ఇది ఇక్కడ అర్థం. ఇంద్రాది దేవతలు అని అంటే అష్టదిక్పాలకులు 8 మంది. అమర్త్య అంటేనేమో దేవతలు, మానవులు కాని వాళ్ళు. మర్త్యులు అంటే మృతి కలిగినటువంటి వాళ్ళు, అంటే చచ్చేవాళ్ళు అని అర్థం. ఎవరు? మానవుడు. చావని వాళ్ళు ఎవరంటే అమర్త్యులు, వాళ్ళు దేవతలు. ఇది ఇక్కడ అర్థం. తర్వాత మళ్ళీ దీర్ఘం అక్కడ అకార అసురా. ఎప్పుడైతే దేవతలు వచ్చారో వాళ్ళ వెంటనే వస్తుంటారు ఎవరు? అసురా, రాక్షసులు. దేవతలు వచ్చినప్పుడల్లా రాక్షసులు వస్తుంటారండి. దీనిలో గమ్మత్తు ఉంది. దీనిలో ఏంటో ఎందుకో తెలిసిన అసలు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరు దేవతలు రాక్షసులు అన్నదమ్ములు. మనకు పురాణాల్లో చెబుతారు కదా, తండ్రి ఒకడే, తల్లులు వేరు. దితి అదితి సంతానం. తండ్రి కశ్యప ప్రజాపతి. దితి కొడుకులేమో దైత్యులు, రాక్షసులు. అదితి కొడుకులేమో దేవతలు. వీళ్ళిద్దరు కొట్టుకుంటారు ఎప్పుడు. చాలా గమ్మత్తో ఒక విశేషం చూసుకుంటే, తండ్రి ఉన్నాడు, 2 భార్యలు ఉన్నారు. ఈ కుటుంబం కొట్టుకుంటున్నదండి ఎప్పుడు చూసినా కానీ. పురాణాలు చెప్పేది ఏంటి? ఈ కుటుంబం కొట్టుకుంటున్నదిరా. ఎంతమంది ఉన్నారు? ఒకరా ఇద్దరా? దేవతలు ఎంతమంది ఉన్నారు? రాక్షసులు ఎంతమంది ఉన్నారు? ఆ సంతానానికి చెప్పే భయం లేదు. ఎన్ని కాలేజీలు పెట్టినా కానీ కాదు వాళ్ళకి. అంతమంది ఉన్నారు. పోనీ అంతమంది ఉన్నారు, చక్కగా ఉండండి రా అని అంటే ఎప్పుడు కొట్టుకుంటారు. ఎందుకు? అసూయ. దీంతో కొట్టుకొని చివరికి ఆ దేవతలు గెలవటం, రాక్షసులు ఓడిపోవటం. ఒక్కోసారి రాక్షసులు గెలవటం, దేవతలు ఓడిపోవటం. వాళ్ళు వారిపోవటం, వీళ్ళు వారిపోవటం. ఆ పురాణాలలో చెప్పేటువంటి గొప్ప విశేషాలు ఇవన్నీ. వాటిల్లో ఏమిటంటే ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. ఆ ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకొని, ఒరే కుటుంబంలో ఇట్లా కొట్టుకోవాకంటారా, కొట్టుకుంటే చివరికి చస్తారా మీరు, రాక్షసులు తెచ్చినట్టు. అదిగో కష్టాలు, దేవతలు కష్టాలు పడ్డారే, వాళ్ళు కూడా దేవతలు ఎందుకు కష్టాలు పడ్డారు, రాక్షసులు ఎందుకు తెచ్చారు, ఇక్కడ ధర్మలోపం ఎలా ఉన్నదో అది తెలుసుకుంటారా అని చెప్పడానికి వీళ్ళందరినీ సృష్టించాడు ఆ పురాణాలని. అది దానిలో విశేషం. నిజంగా దేవతలు ఉన్నారా? లేరు. అసలు రాక్షసులు ఉన్నారా? అసలు లేరు. ఎక్కడున్నారు వీళ్ళిద్దరు దేవతలు రాక్షసులు? మన బుర్రలో, మన తలకాయలో, బ్రహ్మరంధ్రం దగ్గర ఒకవైపు రాక్షసులు, ఒకవైపు దేవతలు ఉన్నారు. వీళ్ళేంటి? దేవతలు అంటే మంచి ఆలోచన, రాక్షసులు అంటే చెడు ఆలోచన. మనకు ఒక మంచి ఆలోచన కలిగింది అనుకోండి, ఆ కలగంగానే వెంటనే రాక్షసుడు వస్తాడు. వీడు ఎక్కడ బాగుపడతాడో అని వీడిని చెడగొట్టాలి. వీడిని చెడగొట్టడానికి ఏదో ఒక పనిని సంకల్పం చేయటమో, లేకపోతే వీడికి ఒక విషయ సుఖాన్ని కలిగించటమో, ఈ గంటసేపు ఇది వింటే వచ్చే నష్టమేంది, లాభమేంది నాకు, ఈ గంటసేపు హాయిగా క్రికెట్ చూసుకుంటే ఆనందంగా ఉంటుందని ఇది కట్టేసి పోయి క్రికెట్కి పోయి కూర్చుంటాడు. అంటే రాక్షసుడు గెలిచాడు, దేవత ఓడిపోయినాడు. ఇది అర్థం. ఇదంతా ఎవరు? దేవతలు రాక్షసులు మన శరీరంలోనే ఉన్నారు. అందుకని ఈ దేవతలు రాక్షసులు అందరితో ఒకసారి రాజీకి వచ్చారట. ఒరే ఎందుకురా మనం కొట్టుకోవటం, మనం అందరం బతకాలి, చావకుండా ఉండాలిరా, అందుకని మథనం చేద్దాంరా అని మథనం చేశారట. ఆ మథనం చేస్తే అమృతం పుడుతుందో, అమృతం తాగుదాంరా అని అనుకున్నారట. అమృతం అంటే జ్ఞానామృతం. ఆ జ్ఞానామృతం చివరికి ఈ దేవతలందరూ తాగారు, రాక్షసులందరూ ఏదో విషయ సుఖాల్లో ఓడిపోయినారు. అంటే అర్థం ఏమిటి? విషయ సుఖాల్లో పడినటువంటి వాడికి జ్ఞానామృతము మర్చిపోతాడు వాడు. అర్థమైన దీనిలో క్షీరసాగర మథనం అంటే ఈ రాక్షసులు అంటే విషయ సుఖాల్లో పడిపోయినటువంటి వాడు ఈ జ్ఞానామృతం నాకు అక్కర్లేదు పో అంటుంటారు. ఓ రేపు తాగచ్చులే పోనీలు అంటారు. విషయ సుఖాల్లో లేకుండా ఉన్నటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడు ఉన్నాడే, వాడు తాగుతాడు. వాడు ఎవరు? మంచి బుద్ధి. అది కాబట్టి ఈ అమృతము మనలోనే ఉడుతుంటుంది. ఆ అమృతాన్ని తాగేది మనమేను. అమృతాన్ని నాకు వద్దు అనేటువంటి వాడు రాక్షసుడు ఉంటాడు. వాడు ఎప్పుడైతే వాడు రాక్షసుడు తాగలేదో వాడు చచ్చిపోతాడు. అంటే అర్థం ఏంటి? దేవతలు రాక్షసుల్ని చంపుతారు.
అనగా అర్థం ఏంటి? మనలో ఉన్నటువంటి రాక్షసుడు నశిస్తాడు. అదే మనకి శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులలో జ్ఞానామృతాన్ని మధించి ఆ జ్ఞానామృతంతో ఆ రాక్షసుల మీద విజయం మహర్నవమి రోజున 9వ రోజున విజయం సాధించటం. ఆ రాక్షసుడు చనిపోతాడు. ఆ రాక్షసుడు ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటి రాక్షసుడు చనిపోయినాడో, ఆ చీకటి పోయిందో, వెలుగు వచ్చింది. ఆ వెలుగు 10వ రోజున వచ్చింది. ఆ వెలుగు ఎవరు? కాంతి. అదే పరంజ్యోతి. ఆ పరంజ్యోతియే అమ్మవారు. ఆ అమ్మవారికి ఆ రోజున విశేషమైన పూజలతో విజయదశమి ఇది చెప్పుకుంటారు. కాబట్టి మనకు ఈ చండీ సప్తశతిలు వాటిల్లో ఏమిటో చెప్పేది రాక్షసులు సంహరించడం. ఆ రాక్షసులు నిజంగా ఉన్నారని అనుకుంటారు కొంతమంది. ఎక్కడా లేరయ్యా, మనలోనే ఉన్నాడు. ఆ మహిషాసురుడు మనలోనే ఉన్నాడు. ఆ మహిషాసురుడు మనలోనే ఉండి మనల్ని ఇట్లా చెడగొడుతున్నాడు. కాబట్టి అర్థం చేసుకొని జ్ఞానాన్ని పెట్టుకుంటే నీకు మంచి దారి కనబడుతుంటుంది. అనగా శ్రేయో మార్గం కనబడుతుంటుంది. అది ఇందులో ఉండేటువంటి శరన్నవరాత్రుల్లో ఉండేటువంటి గొప్ప విశేషమైనటువంటి. అలానే ఇక్కడ ఎందుకంటే సురలు అసురులు అని ఇద్దరిని చెప్పుకున్నాం. దేవతలు, రాక్షసులు. వీళ్ళ యొక్క ఆత్మస్థిత వీళ్ళల్లో కూడా నిలబడి ఉన్నది. అనగా రాక్షసుల్లో కూడా అమ్మవారు ఉన్నది, రాక్షసుల్లో కూడా ఉన్నది, దేవతల్లో కూడా ఉన్నది అమ్మవారు. అందరిలోనూ ఉన్నది. దేవతల్లోనూ ఉంది, రాక్షసుల్లోనూ అమ్మవారు స్థిత ఉన్నది అని అర్థం చెబుతున్నారు. అంటే అర్థమే మరి రాక్షసుల్లో కూడా ఉన్నది ఏంటి అని అంటే, ఉండకపోతే ఎట్లా రాక్షసుల్లో కూడా. ఇప్పుడు ఉదాహరణకి ప్రహ్లాదుడు ఎవరు? రాక్షసుడు. వాడు ప్రహ్లాదుడు రాక్షసుడు. రాక్షసుల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారు. అయినా మంచివాళ్ళు కాకపోయినా కానీ వాళ్ళల్లో అందరిలోనూ సమం సర్వేషు తిష్టంతం పరమేశ్వరం. అక్కడ గొప్ప విశేషమైన చెబుతున్నాడు. అందరిలోనూ ఉన్నది అమ్మవారు. ఇప్పుడు మీరు పురాణాలు మనం చదువుతుంటుంటే అమ్మవారితో యుద్ధం చేస్తుంటాడు వాడు, మహిషాసురుడు. వాడు పెద్ద ఆయుధాలు వేస్తాడు. ఆయుధాలు వేస్తే భగభగ మండుతూ వస్తుంటాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? అమ్మవారివే. అవి అమ్మవారివే. వాళ్ళు అమ్మవారిని ప్రార్థించి వివిధ శక్తుల్ని పొందారు వాళ్ళు, రాక్షసులు. రావణాసురుడి యొక్క లంకలో ఇంద్రజిత్తు, రావణాసురుడు అమ్మవారిని, అలానే శివుణ్ణి, ఆ ఇంద్రజిత్తు అయితే అమ్మవారిని ప్రత్యేకంగా నికుంభిళ అనే చోట శక్తులు పొందుతాడు. శక్తులు పొంది మాయాయుద్ధం చేస్తాడు. ఆ శక్తులు ఎవరు? అమ్మవారే. అదే అక్కడ. అయితే మరి అమ్మవారు ఉన్నారు కదండి, ఎట్లానంటే అమ్మవారు ఏం చెప్పింది? ఎక్కడైనా సరే నన్ను పొందినటువంటి వాళ్ళు ధర్మానికి ఉపయోగించుకోండి. ధర్మానికి ఉపయోగించుకుంటే నేను సక్రమ మార్గంలో మిమ్మల్ని రక్షిస్తాను అన్నది. వీడు ఇంద్రజిత్తు ఏం చేశాడు? సంపాదించుకున్నాడు అమ్మవారి శక్తుల్ని మాయాయుద్ధం చేయడానికి. సంపాదించుకొని వాడు ఏం చేసి మాయాయుద్ధం చేసి అధర్మంగా చేశాడు కాబట్టి చచ్చాడు వాడు. అదే అనమాట. అది ఇందులో ఉండే పురాణాలు వీటిల్లో చెప్పేటువంటిది. ధర్మము అనేటువంటిది పైన ఉన్నటువంటి హెడ్డింగ్. అది ఒక గొడుగు, దాని కింద అన్నీ ఉంటాయి. ఆ ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళకి ఈ శక్తులు కూడా పనిచేస్తాయి. అట్లనే ఈ బాలామంత్రము ఎవరైతే ధర్మాచరణతోటి ఉంటారో, ధర్మాచరణతో ప్రవర్తిస్తుంటారో వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, అన్యులకు పనిచేయదు. ఇది విశేషమైంది. ధర్మాచరణ ప్రధానమైనటువంటి అని చెబుతూ ఇందులో ఇక దీనిలో చెప్పింది ఏంటి? బ్రహ్మాది దేవతలు ఉన్నారు, వాళ్ళందరిలోనూ కూడా అమ్మవారు ఉన్నది అని చెప్పారు. తర్వాత ఇక 3వ అంశం, సృష్టస్థావర జంగమ స్థిత మహాచైతన్య రూప. సృష్టి చేస్తున్నది ఏమిటనంటే సృష్టించింది చరాచర జగత్తుని సృష్టించింది, స్థావర జంగమములను సృష్టించింది. స్థావర జంగమ స్థిత మహాచైతన్య రూప. మహాచైతన్య రూప అమ్మవారు. స్థావర అంటే స్థిరముగా ఉండున్నవి, అంటే కొండలు, చెట్లు, అరణ్యాలు, అట్లా సముద్రాలు, ఇవన్నీ స్థిరాలు, అవి కథలు అట్లే ఉంటాయి. జంగమ అంటే అర్థం నడిచేవి.
అనగా ప్రాణులు అవి అనమాట. వాటిల్లో స్థిత ఉన్నటువంటి అమ్మవారికి ఇక్కడ విశేషణం వేస్తున్నాడు, మహా చైతన్య రూప. వాటిల్లో మహా చైతన్య రూప. కొండలలో చైతన్య రూపంలో ఎలా ఉన్నదండి అని అంటారు. రాయి కదండి ఎట్లా అంటారు. నదులన్నీ ఎక్కడి నుంచి పుట్టినవి? గంగా నది కొండల్లో పుట్టింది. అసలు కొండల మీద ఎంతటి మహా అరణ్యాలు ఉన్నాయి, చెట్లు. అది ఆ చైతన్యము. ఇప్పుడు ఉదాహరణ హిమాలయం ఏమిటి, ఆ కొండ ఈ కొండ అనేకమైన చూస్తుంటే ఇవన్నీ. అందులో విశేషం కొండ అంటే రాయి. ఆ రాయి నుంచే కదా దేవతా శిల్పాలను చెక్కేది. అదే అనమాట. అందుకనే ఈ స్థావరాల్లో ఎట్లా ఉంటుంది అని అంటే అమ్మవారు ఆ స్థావరాల్లో కూడా ఉన్నది. అట్లానే సముద్రంలో ఉన్నది. అందుకని సముద్రం ఎవరు అని అంటే పరమాత్మ తాను నేనే అన్న చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరు అంటే 10వ అధ్యాయంలో గీతలు. వాటిల్లో మహా చైతన్య రూప. అమ్మవారు మహా చైతన్య రూప. మహా చైతన్య రూపంతో అమ్మవారు స్థిరముగా ఈ చరాచర జగత్తులో ఉన్నది, ఈ స్థావర జంగంలో ఉన్నది అని చెబుతున్నారు. ఏ బీజాక్షరాన్ని ఉపాసిస్తే ఇవి తెలుస్తాయి? సౌహుం అనే బీజాక్షరాన్ని ఉపాసిస్తే ఈ స్థావర జంగమాలు, ఈ పంచభూతాలు, ఈ దేవతలు వీళ్ళందరిలోనూ సౌహుం అనేటువంటి బీజాక్షరం ఉన్నది. అనగా పరాశక్తి లేక అమ్మవారు ఉన్నది. అటువంటి సా ఏవ. సా సా దీర్ఘం ఉంది అక్కడ. సహ సా. సహ అంటే అతడు, సా అంటే ఆమె, అంటే మళ్ళీ స్త్రీలింగ శబ్దం. సా ఏవ. ఆ ఏవ అంటే ఆ దేవియే, ఆ అమ్మవారియే అని అర్థం. ఇంకొక అర్థము ఆ పరాబీజమే, ఆ సౌహుం అనేటువంటి ఈ బీజాక్షరము స్త్రీలింగ శబ్దం, స్త్రీలింగంలో ఉన్నది. ప్రతి బీజాక్షరము స్త్రీ రూపము. ఇది అర్థం. స్త్రీ రూపం అంటే దేవత అమ్మవారి రూపం. అటువంటి ఆ బీజాక్షర రూపంలో ఉన్నటువంటి భవతి నీవు, హే మాత, ప్రాదుర్భవతి, ప్రాదుః భవతి, ప్రత్యక్షీభూతమగుదువో, ప్రత్యక్షముగా కనబడదువు కాక నాకు అంటున్నాడు చివరికి. అమ్మవారిని ఏమంటున్నాడంటే చివరి సౌహం అని అంటూ అమ్మవారు నాకు ప్రత్యక్షం కాండి అని అంటున్నాడు. అమ్మవారు నాకు ప్రత్యక్షం అవుగాక. అటువంటి అమ్మవారు ప్రత్యక్షం కావడానికి ఏ బీజాన్ని స్మరించాలి అంటే తత్పరం బీజం. తత్ ఆ పరం బీజం, పరాబీజమైనటువంటి సౌహుం, ఆ బీజమునకు నౌమి, అహం నౌమి, నేను నమస్కరించుతున్నాను అని చెబుతున్నాడు. ఇది దీనిలో ఇలా 10-11 శ్లోకములలో ఆ సౌహుం అనేటువంటి ఈ బీజాక్షరాన్ని చెబుతూ 12వలో గొప్ప విశేషం చివరిలో మోక్షాన్ని ఇచ్చేటువంటిది. ఇది శ్రీపదం ఇస్తుంది, వాక్సిద్ధి ఇస్తుంది. మోక్షపదం అనేటువంటిది. శ్రీపదం అంటే లక్ష్మీపదం, ఐశ్వర్యం అని అర్థం. వాక్సిద్ధి, మోక్షప్రదం. ఇన్ని చూసుకోండి ఎన్ని విశేషంగా ఉన్నదో. చివర మనకు మొత్తం మీద బాలామంత్రంలో మొదటి 2 మొత్తం ఎన్ని వస్తాయి దీనిలో శ్లోక బాలామంత్రంలో మీకు పంపించాను. దీనిలో కూడా బాలామంత్రానికి ఎన్ని బీజాక్షరాలు వస్తాయో మీకు పంపించాను కూడా. దానిలో నిన్న ఫైనల్గా మొన్న అవి పంపించాను, గళ్ళు కొట్టి దానిలో కొంచెం అటు ఇటు పడ్డది. ఇప్పుడు దీనిలో పంపించాను అన్నమాట. దీనిలో బాలామంత్రానికి బీజాక్షరాలు, దీనిలో బాలామంత్రానికి బీజాక్షరాలు ఇందులో బాలామంత్రానికి బీజాక్షరాలు సహజంగా మొట్టమొదటి ప్రణవం చెబుతాం. ప్రణవం చెప్పిన తర్వాత ఇక బీజాక్షరాలు చెబుతాం. ఐం అనేటువంటి బీజాక్షరం 2 సార్లు చెప్పాలి.
ఐం ఐం అయిన తర్వాత క్లీం మాత్రం ఒకసారి, క్లీం అనే బీజాక్షరం ఒకసారి. తర్వాత చివర సౌహుం అనే బీజాక్షరం 3 సార్లు. అంటే అప్పుడు అన్ని 3 3 6, 6 శ్లోకాలు. 6 శ్లోకాలు అంటే 6 సార్లు ఈ బీజాక్షరాన్ని చెప్పాలి. ఈ బీజాక్షరాల్ని నాదంతో చెప్పాలి. సహజంగా చెప్పండి అని అంటే అందరూ ఐం క్లీం సౌ సౌ క్లీం సౌ ఐ క్లీం అన్నారనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే పెద్దగా దాని పవరే ఉండదు, దానిలో ఏం లేదు, ఏదో ఊరికి కాసేపు కాలక్షేపణ. ఎక్కువగా గుళ్ళల్లో చేస్తుంటారండి, ఎందుకు తొందరగా అయిపోవాలిగా, అది అనమాట. అది కాదు, దీనికి 6 అక్షరాలు తోట నిమిషంన్నర 2 నిమిషాలు పడుతుంది, సుమారు 2 నిమిషాలు పడుతుంది ఒక్కసారి రౌండ్ వచ్చేటప్పటికి. ఈ నాదంతో చెప్పాలి, అదే అనమాట. ఇది చెబితే అప్పుడు ఒకసారి ఒక రౌండ్ వస్తుంది అన్నమాట. ఇది ఒక రోజున మీకు ప్రత్యేకంగా ఎవరికైతే అర్హత ఉన్నదో వాళ్ళకి, వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళకి నేను చెప్తాను. ఒక టైం అనేటువంటిది ఉంటుంది, అప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతారు, అప్పుడు వాళ్ళకి చెప్తారు. అయితే దీనిలో మాత్రం ఉదయం మాత్రం ఉండదు, బహుశా సాయంకాలం ఉండదు. ఇక్కడ నా సాయంకాలం అంటే మీకు అక్కడ ఉదయం కావచ్చు. అట్లా ఆ విషయం తర్వాత చెప్తా. అట్లా తర్వాత ఇప్పుడు 12వ శ్లోకంలో వస్తున్నటువంటి విశేషమైనటువంటిది ఏమిటంటే దీనిలో కూడా సౌహం, దీనిలో అసలు మెయిన్ ప్రధానమైనటువంటిది ఇది, అసలు ఆధారమైనటువంటి బీజాక్షరం. స్వాత్మశ్రీ విజితాజ విష్ణు మఘవశ్రీ పూరణైకవ్రతం యద్విద్యా కవితా వితాన లహరీ కల్లోలిని దీపకం బీజం యత్రిగుణ ప్రవృత్తి జనకం బ్రహ్మేతి యద్యోగినః శాంతా సత్యముపాసతే తదిహతే చిత్తే దధే శ్రీపరే అని చెబుతూ దీనిలో ఒక విశేషమైనటువంటి దాన్ని మనం ఉపనిషత్తులో ఉన్న విశేషాల్లోకి వెళ్ళిపోవాలి. మొట్టమొదట దీనిలో తైత్తిరీయంలో సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, చివరికి అక్కడికి వస్తాడు. సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అక్కడికి వస్తాడు. దీనిలో ఆ బ్రహ్మం ఏమిటో సంగతి వస్తుంది. ఇది ఏమిటో సంగతి చూద్దాం. శ్రీపరే, శ్రీపరే అంటే ఆ పరాశక్తి. ఆ పరాశక్తి యద్బీజం అంటే సౌహం అనేటువంటి ఈ బీజం. స్వ ఆత్మ శ్రీ, స్వ ఆత్మశ్రీ విజిత అజ. అక్కడ జాగ్రత్తగా విడదీసుకోలేదు. స్వ తన యొక్క ఆత్మశ్రీ, ఆ బీజాక్షరం యొక్క శ్రీ సంపద అదిట. విజిత గెలిచిందిట. ఎవరి మీద గెలిచింది అంటే అజ. అంటే ఎవరు అజ? ఎవరు? బ్రహ్మట. విష్ణు, సరే విష్ణు సరే తెలిసినటువంటి. మఘవ అంటే ఇంద్రుడు, మఘవ అంటే ఇంద్రుడు. వీళ్ళ యొక్క శ్రీ అంటే విభూతి. పూరణైక వ్రతం, ఈ విభూతి సమస్తమును ఏకా ప్రధానముగా విజిత గెలవట ముందు వ్రతముగా కలిగినటువంటిది సౌహం. అది వీళ్ళ యొక్క ఐశ్వర్యం అంతటిని కూడా గెలిచివేసేటువంటి వ్రతంతో ఉన్నది ఈ బీజాక్షరము. అంటే అర్థం ఏమిటి? ఈ బీజాక్షరము ఈ త్రిమూర్తుల యొక్క సంపదలు ఎంతైతే ఉన్నాయో ఆ సంపదల కన్నా గొప్ప సంపద అని అర్థం. అది అంటే అర్థం ఏమిటి? ఏమంటే నేను విష్ణువుని ఆరాధిస్తున్నాను, ఇంద్రుని ఆరాధిస్తున్నాను, ఏదో నాకు కావాలి సంపదలు అని అనుకుంటావేమో. వీళ్ళందరికన్నా గెలిచిందండి గొప్ప సంపదల్లో ఎవరో తెలుసా అండి? ఈ బీజాక్షరము. ఎవరు? సౌహం అనేటువంటి బీజాక్షరంలో ఉన్నటువంటి ఎవరు? శ్రీపరే, అమ్మవారు ఉన్నది. అది అమ్మవారిని ఆరాధిస్తే వీళ్ళందరికన్నా ఎక్కువ సంపదలు వస్తాయని అర్థం. అది చెప్పేది దీనిలో. విజిత అంటే గెలిచినటువంటిది అని అర్థం. ఆ గెలిచినటువంటి ఆ ఏమిటి అక్షరం అంటే దీనిలో ఆ వ్రతం కలిగినటువంటి అక్షరం ఏమిటంటే
సకార ఔకార బిందుత్రయాత్మకమైనటువంటి అక్షరము. అది బిందుత్రయం అంటే విసర్గలు బిందు, ఇట్లా ఇదనమాట. ఆ విభూతి గెలిచిందనమాట వీళ్ళకు ఉన్నటువంటి. ఆ గెలవటం వలన ఇక్కడ ఆ ఇంద్రాది దేవతల విభూతులు గెలవటం వలన ఈ సాధకుడు శ్రీపదం పొందుతాడు. శ్రీపదం, ఆ శ్రీపదాన్ని పొందుతాడు. శ్రీపదం పొందాలి అని అంటే ఇంద్రాది దేవతలను పట్టుకోవాకరా, నువ్వు అమ్మవారిని పట్టుకో అని అర్థం. చివరికి అది చెప్పడం. అమ్మవారిని పట్టుకుంటే శ్రీపదాన్ని చేరతావు. శ్రీపదం అంటే మహా ఐశ్వర్యం ఉన్నటువంటి స్థానానికి చేరతావు. ఇది దీనిలో విశేషం అని చెబుతూ ఇంకో విశేషం, యద్బీజం, అటువంటి బీజాన్ని అంటే ఇప్పుడేంటి ఐశ్వర్యం వస్తుంది అని అర్థం. చివరికి తాత్పర్యం ఏమిటి? ఐశ్వర్యం సిద్ధిస్తుంది అని చెప్పడం. ఇక రెండో విశేషం చెబుతున్నాడు. విద్య కవిత వితానలహరి కల్లోలిని దీపకం. దీపకం అని అంటే దీపం. దీపం ఏమిటి? వెలుగునిస్తూ ఉంటుంది. అజ్ఞానం అనే చీకటి పోయి వెలుగునిస్తూ ఉంటుంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ ఎటువంటిది ఈ దీపం అంటే విద్యాదీపం. ఇది విద్యాదీపం. విద్య కవిత, విద్యా కవిత అనేటువంటిది ఈ దీపం ఉంటాయి. ఈ దీపం ఉంటా విద్యలు కవితలు అనేటువంటి వితానమునందలి. వితానం అంటే పైన ఆచ్ఛాదనం. ఆ అమ్మవారి పైన వేసినటువంటి ఒక వస్త్రం ఉందే ఆచ్ఛాదనం. అందులో ఏమున్నాయి? అనేకమైనటువంటి నదులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నదులు ఉన్నాయి అనుకోండి, నదుల్లో నుంచి అలలు వస్తూ ఉంటుంటాయి. అలలు ఏమిటి? కవితలు. ఆ నది ఏమిటి? విద్య. ఇది అర్థం. విద్య ఉంటేనే కదా కవితలు వచ్చేది. అవి అలలు అంటే అర్థం ఏమిటి? అమ్మవారికి ఒక ఆచ్ఛాదనం ఉందండి. ఆ ఆచ్ఛాదనం ఏమిటంటే విద్యా కవిత అనేటువంటి అలలు ఉన్నాయి ఆ విధానం మీద అని చెబుతున్నాడు. చివరికి పిండితార్థం ఏమిటనమాట? అమ్మవారిని ఉపాసిస్తే విద్యలు, అష్టాదశ విద్యలు, అదే కాకుండా కవిత్వాలు. కవిత్వాలంటే కవులు, మహాకవులు చెప్పేటువంటి కవిత్వాలు, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెబుతున్నాడు. అది చివరికి చెప్పేటువంటి దాన్ని ఈ చమత్కారంగా చెప్తాడు. అమ్మవారికి విద్యా కవితలు అనేటువంటి ఒక విధానం అమ్మవారికి ఆచ్ఛాదనంగా ఉన్నది అని అర్థం. అది సిద్ధిస్తుంది అని చెబుతూ ఇక్కడ విశేషం ఏమిటంటే యత్ బీజం, ఏ బీజం అయితే ఉన్నదో మనం చెప్పుకునేటువంటి సౌహం అనేటువంటి బీజము. ఇంకా విశేషము త్రిగుణ ప్రవృత్తి జనకం. త్రిగుణములు ఏమిటి? సత్వరజస్తమో గుణాలు. వాటి యొక్క ప్రవృత్తి అంటే ఇదిగో సత్వగుణం ఎలా పనిచేయాలి, రజోగుణం ఇట్లా పనిచేయాలి, తమోగుణం ఇట్లా పనిచేయాలి. అలా త్రిగుణములు ఎలా పనిచేయాలనో వాటిని ఆ విధంగా ఉత్పాదించున్నది, కలిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు సత్వగుణం ఉన్నది వాడికి బాగా. సత్వగుణం ఉన్నది అని అంటే గొప్ప బుద్ధిశాలి. ఆ సత్వగుణం వల్ల ఆ బుద్ధిశాలిని ఇవ్వటం. అలానే రజోగుణానికి లక్షణం, అలానే తమోగుణం. మరలా మూడింట్లో మళ్ళీ మూడు ఉంటాయి. మన గుణత్రయ విభాగ యోగం అని గీతలో ఉంది కదా. ఆ గీతలో ఉన్నటువంటి దాన్ని అధ్యయనం చేసుకుంటే అక్కడ అర్థమవుతుంది. అలా త్రిగుణములు ఉన్నాయి చూశారు. ఆ త్రిగుణములను ఈ బీజము, ఈ సౌహ బీజము వాటి యొక్క ప్రవృత్తిని కలుగజేస్తూ ఉంటుంది. అనగా ఏమిటి? ఉదాహరణ సత్వబీజం ఉన్నది. సత్వబీజానికి ఏమిటి లక్షణము? జ్ఞాన లక్షణము. ఆ జ్ఞాన లక్షణము ఉన్నది అంటే అతనిలో సత్వగుణం బాగా ఉన్నది. ఆ గుణాన్ని బయటికి వ్యక్తపరచడానికి ఆ శక్తి అమ్మవారు అని అర్థం. అది అట్లా ఈ విధంగా అనమాట అని చెబుతూ అటువంటి యత్ బీజం, ఏ బీజం అయితే ఉన్నదో ఆ సౌహం అనేటువంటి బీజంట శాంతాః యోగినః, శాంతస్వరూపులైన యోగినః అంటే యోగులకు. యోగి అంటేనే శాంతస్వరూపం అని అర్థం.
శాంతంగా ఉంటాడని. ఆయనకిట సత్యం బ్రహ్మ ఇది, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది. అంటే శాశ్వతమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని, బ్రహ్మం అంటే ఏమిటండి చెప్పండి అన్నట్ట. సత్యం జ్ఞానం అనంతం, ఈ మూడు లక్షణాలు ఎక్కడ ఉన్నాయి? ఒక్కరిలోనే ఉన్నాయి. ఆ ఒక్కరెవరు? బ్రహ్మము. బ్రహ్మానికి ఉన్న గుణాలు ఏమిటో చెప్పండి, బ్రహ్మం అంటే ఏమిటండి చెప్పండి అని అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నేను సొంతంగా చెప్పింది కాదయ్యా, వేదంలో ఉంది ఇది, తైత్తీర ఉపనిషత్తులో. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అటువంటి బ్రహ్మమును ఈ ఉపాసకులు ఉపాసిస్తున్నారు. ఎలా? నిధిధ్యాసన యోగమున, అనగా మనస్సును లగ్నం చేసి ధ్యాన యోగంలో ఉపాసిస్తూ ఉన్నారు. ఈ బీజమును ధ్యాన యోగంలో ఉపాసిస్తున్నారు. ఈ బీజాక్షరాలు ఇప్పుడు మొత్తం 6 చెప్పుకున్నాం బీజాక్షరాలు. ఈ 6 బీజాక్షరాలు వాచిక ఒకటి, అలానే మానసిక 2, మానసికం అంటే 3, మధ్యలోది ఏమిటంటే ఇంకొకటి జపం. అంటే అర్థం ఏమిటి? వాచికం అంటే పైకి వినపడటమే, ఇంకంతే. దాని తర్వాత జపం అంటే పైకి ఊరిగా ఆ పెదాలు కదులుతూ ఉంటుంటాయి. ఆయన మనం చూస్తే ఓహో జపం చేసుకుంటున్నారా అని అనుకుంటాం, సౌండ్ రాదు. ఇంకా మూడోది మానసికం. 3 విధాలు ఈ జపం అనేది. ఆ మానసిక జపంలో అసలు పెదాలే కదలవు. ఎక్కడ లయమై ఉంటాడు? మనస్సులో లయమై ఉంటాడు. ఆ మనస్సులో లయమయ్యి ఈ అక్షరాలని మనస్సు ద్వారా జపం చేస్తూ ఉంటాడు. అది అన్నిటికన్నా గొప్పది. మానసిక జపము చాలా గొప్పది. ఆ స్టేజికి, 3వ స్టేజికి రావడానికి మొట్టమొదటి వాచిక జపం మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఉపాంశ జపంలోకి రావాలి. దాన్ని ఉపాంశ జపం అంటారు. అంటే ఏమిటి? పెదాలు కదులుతుంటాయి అంతే, ఉపాంశ జపం. 3వది మానసిక జపం. ఇది ఇట్లా అనమాట. వీళ్ళు ఈ యోగులు దేనిలో ఉన్నారు? మానసిక జపంలో ఉన్నారు, ధ్యాన యోగంలో ఉన్నారు. ఆ స్థాయికి వెళ్ళారు, 3వ స్థాయికి వెళ్ళారు. ఆ ధ్యాన యోగంలో ఉండి ఈ సౌహం అనేటువంటి పరాబీజమును వీళ్ళు ఉపాసిస్తున్నారు. అటువంటి పరాబీజము ఉపాసిస్తున్నందువలన ఈ జన్మలోనే చిత్తే అంటే హృదయమునందు నిలుపుకొని సత్యం బ్రహ్మ అనంతం బ్రహ్మ, ఆ బ్రహ్మమును దర్శిస్తాను అని అర్థం. చివరికి ఏమిటి? బ్రహ్మమును దర్శిస్తాను. బ్రహ్మం అంటే పరబ్రహ్మ స్వరూపిణి. పేర్లు వేరు వేరైనా సరే చివరికి ఏం చెబుతున్నారు? యోగులు ఇలా చేస్తారండి అని చెబుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వు అలా చేయరా అని అర్థం చెబుతున్నాడు. నువ్వు అట్లా చెయ్యి, యోగులు చేస్తున్నారు, నువ్వు కూడా అట్లా చేయి, ఇప్పటిదాకా ఫలితం అనేటువంటి దాన్ని తెలుసుకొని అలా నీవు వాచిక, ఉపాంశు, మానసిక ఈ జపముల ద్వారా ఈ బీజాక్షరములను, బాలామంత్ర బీజాక్షరములను ఉపాసిస్తే నీకు ఇహపరములు 2 సిద్ధిస్తాయి. ఇహానికి కావలసినటువంటి శ్రీపదం వస్తుంది. అందుకనే మొట్టమొదటి చెప్పాడు శ్రీపదం వస్తుంది. ఇహానికి శ్రీ కావాలిగా. ఆ శ్రీ ఎంత? విష్ణు దేవతలకు ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ ఇస్తుందయా అని చెబుతున్నాడు. అలా ఇస్తుంది. ఇంకా లోకంలో జగత్తులో తిరగాలి కాబట్టి విద్య కావాలి కదా. అందుకనే ఇక్కడ విద్య కవిత వితాన లహరి అన్నాడు. అంటే జ్ఞాన రూపంగా తిరగాలి కదా. మరి లోకంలో విద్యా కవితలతోటి ప్రవర్తిల్లాలి కదా, ప్రవృత్తి మార్గంలో. అందుకని 2వది ఇస్తున్నాను. అలానే ప్రవృత్తి చేస్తున్నప్పుడు మళ్ళీ 3 ప్రవృత్తులతోటి ఉంటాం కదా. ఆ 3 ప్రవృత్తులు కూడా రకరకములైనటువంటి జనములు ఉంటారు కదా. ఇక్కడ త్రిగుణ ప్రవృత్తి జనకం దగ్గర గొప్ప అర్థం ఉంది. దీనిలో తమో గుణం ఉందనుకోండి, 3వ తమో గుణం. ఈ తమో గుణం ఉంది కదండి, ఇది రాక్షసులు కదండి ఉపయోగించేది అని అంటారు. అవును, మరి మనకు కూడా తమో గుణం ఎందుకండి అని అంటే, దీనిలో
ధర్మరక్షణార్థము తమో గుణాన్ని రాముడంతటి వాడే తీసుకున్నాడు. ధర్మరక్షణార్థము తమో గుణాన్ని రాముడే తీసుకున్నాడు. తమో గుణం తీసుకుంటేనే సంహారం చేయలేడు. ఆ సంహారం చేస్తేనే ధర్మరక్షణ. అది మరి రజోగుణం అంటే రజోగుణం తీసుకుంటేనే పరిపాలన చేయగలుగుతాడు, లేకపోతే చేయలేడు. వీటిని ఏంటి, వాటిని ఉపయోగించుకుంటాడు, వాటిని ఉపయోగించుకొని వదిలేస్తాడు. చివరికి 3 గుణాలని ఉపయోగించుకున్నాడు యోగి గారు, ఉపయోగించుకుని వదిలేసేసాడు. చివరికి ఏ గుణంలోకి వెళ్ళాడంటే శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళాడు. శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళినప్పుడే బ్రహ్మము సాక్షాత్కారం. ఈ 3 గుణములు ఏమిటంటే ధర్మరక్షణ కోసం ఉపయోగించుకోండి అని అర్థం. అది ఇందులో ఆ ఉపయోగించుకుంటున్నప్పుడు అమ్మవారు వాటిల్లో ప్రవృత్తి అయి ఉంటుంది అని అర్థం. అది రజోగుణం అంటే పరిపాలన. నీవు పరిపాలన ఎలా చేయాలి అంటే ధర్మంగా పరిపాలిస్తుంటే ఆ రజోగుణము అమ్మవారు నిన్ను రక్షిస్తూ ఉంటుంది అని అర్థం. అది అట్లా ఆ విధంగా అనమాట అని చెబుతూ చివరికి చెబుతున్నాడు ఏమిటి అని అంటే, అలా ఉపాసించడం వలన యోగులు ఉపాసిస్తున్నారు, అలా ఉపయోగించడం వలన వాళ్ళు బ్రహ్మ సాక్షాత్కారం పొందారు. అట్లనే నీవు కూడా పొందటానికి మొట్టమొదటిగా చిత్తే నీ హృదయమున ఈ బీజాక్షరములను స్మరించుము, నిలుపుకొనుము, దధే ధరించుము. ఇది క్రియాపదం చివరికి, అంటే నిలుపుకొనుము అని చెబుతున్నారు. ఇట్లా మనకు ఈ బాలామంత్రాన్ని ఇంతటితోటి మనకు 12వ శ్లోకంతో పూర్తి చేసేసి 13వ శ్లోకంలో ఇవి 3గా మీరు భావించుకొని, అనగా సంకేత సార విద్య బాలామంత్రం దీనిలో నుంచి తెలుసుకొని, సంకేత సార విద్యలో వచ్చేది 3 బీజాక్షరాలు వస్తాయి. అలానే దీనిలో ఇది సంయుక్తంగా కానీ అసంయుక్తంగా కానీ. సంయుక్తం అంటే బాలామంత్రం, అసంయుక్తం అంటే సంకేత సార విద్య. నువ్వు అలా అయినా సరే ఇలా అయినా సరే నీవు ఉపాసన చేయవయ్యా అని చెబుతున్నారు. చివరికి ఎప్పుడు 13వ శ్లోకంలో చివరి కంక్లూజన్లో చెబుతున్నాడు అనమాట. అలా చేస్తే ఈ జాడ్యాంధకారాపకం, ఈ జాడ్యము అంధకారాలు పోతాయి అని చెప్పాడు. అది ఇంతవరకు మనకు ఇది పూర్తయిపోయింది. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా ఒక మంచి పని చేసాం. అది శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.